ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనం శ్రీ మహాకవి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంను పారాయణం చేస్తున్నాము. సుందరకాండంలో ఉన్నాము. రాక్షస స్త్రీలు సీతకు నచ్చజెప్పుటకు యత్నించడానికి ఘట్టాన్ని చూద్దాము. ఓం త్రయంబకం జజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్ష్యమా అమృతాత్. శత్రువులను పీడించినట్టి రావణుడు ఇట్లు మైథిలితో పలికి రాక్షస స్త్రీలకు ఆజ్ఞలను ఇచ్చిన పిమ్మట అచట నుండి వెడలిపోయెను. రావణుడు అక్కడి నుండి బయలుదేరి అంతఃపురమునకు చేరగానే భయంకర ఆకారాలైన రాక్షస స్త్రీలు సీతాదేవి కడకు పరుగులు తీసిరి. ఆ స్త్రీలు సీతాదేవిని సమీపించి క్రోధ పరవశలై పరుషముగా ఆమెతో ఇట్లు మాట్లాడబొడిగిరి. ఓ సీత, రావణుడు పులస్తుని వంశమున పుట్టినవాడు, మిక్కిలి శ్రేష్ఠుడు, మహాత్ముడు. ఆ దశకంఠుని భార్య వౌటను నీవు గౌరవముగా ఎందుకు భావించుటలేదు? అనంతరము ఏకజట అన్న పేరుగల రాక్షసి కన్నులెర్రజేసినదై సన్నని నడుముగల సీతతో ఇట్లు పలికెను. షట్ ప్రజాపతులుగా మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్తుడు, పులహుడు, క్రతువను పేర్లతో ప్రసిద్ధికెక్కిన ఆరుగురిలో పులస్తుడు నాలుగవవాడు. అతడు బ్రహ్మమానస పుత్రుడుగా సుప్రసిద్ధుడు. తేజస్వి అయిన విశ్రవసుడు అను మహర్షి ఆ పులస్తుని మానసపుత్రుడు. అతడు తేజస్సున బ్రహ్మ ఎంతటివాడు. ఓ విశాలాక్షి, సుప్రసిద్ధుడైన ఆ విశ్రవసుని కుమారుడే రావణుడు. అతడు అరివీర భయంకరుడు. ఆ రాక్షస ప్రభువునకు భార్య వౌటకు నీవు తగినదానవు. ఓ సుందరాంగి, నేను నుడువుచున్న ఇత వచనములను నీవు ఎలా ఆలకింపవు? పిదప పిల్లి కన్నులు గల హరిజట అను ఒక రాక్షసి కోపముతో కన్నులు త్రిప్పుచెట్లు పలికెను. 33 దేవతలు, దేవేంద్రుడు రావణుని చేతిలో పరాజితులైరి. అట్టి రాక్షసేంద్రుని భార్య వౌటకు నీవు అరువురాలవు. రావణుడు గర్వింపదగిన పరాక్రమం గలవాడు, మహావీరుడు, శూరుడు, రణరంగమున వెన్ను చూపనివాడు, మహాబలశాలి, మహాశక్తి సంపన్నుడు. అట్టివానికి భార్య వౌటకు ఎలా సమ్మతింపవు? అనంతరము ప్రగస అను పేరుగల రాక్షసి క్రోధ వివశై ఆమెను బెదిరించుచు కఠోరంగా ఇట్లు వచించెను. రావణుని భార్యలందరిలోనూ మండోదరి సర్వ సౌభాగ్యవతి. ఆమె అన్న ఆయనకు ఎనలేని ప్రేమ, గౌరవము. ఆమెను సైతము వీడి మహాబలశాలి అయిన రావణుడు నిన్ను పొందగోరుచున్నాడు. అమూల్యములైన రత్నములతో శోభిలుచున్న రావణుని అంతఃపురమునందు వేల కొలది కాంతామణులు గలరు. అట్టి తరుణీమణులను సైతము వీడి రావణుడు నిన్ను చేరగోరుచున్నాడు. వికట అను పేరుగల మరి ఒక రాక్షసి ఇట్లు అనెను. రావణుడు సంగ్రామ రంగమున దేవతలను, నాగులను, గంధర్వులను, దానవులను పెక్కు పర్యాయములు ఓడించెను. అట్టివాడు నీ సరసన చేరుటకు ఉబలాట పడుచున్నాడు. అతడు రాక్షసులకు ప్రభువు. ఓ అదమురాలా, అంతటి రావణుని భార్య వౌటకు నీవు ఎలా ఇష్టపడకున్నావు? పిమ్మట దుర్ముఖి అను రాక్షసి ఇట్లు పలికెను. ఓ సుందరి, రావణునకు భయపడి సూర్యుడు తీక్ష్ణ కిరణములను ప్రసరింపజేయడు, వాయువు పెనుగాలులను వీచడు. ఓ విశాలాక్షి, అట్టి మహాప్రభు సరస్సున నీవేల చేరవు. అతనికి భయపడి చెట్లు సైతము అతని కోరిక మేరకే పుష్పములను రాల్చును. అట్లే పర్వతములు, మేఘములు మధుర జలములను సమకూర్చుచుండును. ఓ భామిని, అతడు రాక్షసరాజు, అంతేకాదు రాజులకే రాజు. అట్టి రావణునిపై ఏలా మనసు పడవు? అతని భార్యవు అవుటకు ఎలా సిద్ధపడవు? చిరునవ్వు మోముగల ఓ తరుణి దేవి, నీ మేలు కోరి నుడువుచుంటిని. నా మాటలను అనుగ్రహింపుము, లేనిచో నీవు బ్రతికియుండవు. వికృతాననలైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవికి ఇంకా దగ్గరగా చేరి పరుష వచనములకు తట్టుకొనలేని ఆ సుకుమారిని గదముచు అప్రియములైన మాటలను పలికిరి. ఓ సీత, రావణుని అంతఃపురము అందరికీ ఆహ్లాదకరమైనది, అత్యుత్తములైన తల్పములతో విలసిల్లుచున్నది. అచ్చట హాయిగా ఉండుటకు ఏలా ఇచ్చగింపవు? మానవ కాంతవైన నీవు మనుజునకు భారీగా ఉండుటయే గొప్పగా తలంచుచున్నావు. నీవు ఎన్నడూ ఏ విధముగాను రాముణ్ణి చేరజాలవు. కనుక ఆయన నుండి నీ మనస్సును మరల్చుకొనుము. రాక్షసేంద్రుడైన రావణుడు ముల్లోకములయందలి సర్వ సంపదలకు అధికారి. ఆయనకు భార్యవై హాయిగా వివరింపుము. ఓ మంగళ స్వరూపిణి, పూజ్యురాలా, నీవు మానవ కాంత వగుటచే మానవుడైన
ఆ రాముణ్ణే కోరుకొనుచున్నావు. కానీ అతడు రాజ్యభ్రష్టుడు, ఏ కార్యములు సాధింపజాలనివాడు, పైగా శోకాకులుడు. పద్మనయన అయిన సీతాదేవి రాక్షస స్త్రీల మాటలను విన్నంతనే ఆమె కన్నులు అశ్రుపూర్ణములు కాగా వారితో ఇట్లు అనెను: ఇచ్చట చేరిన మీరందరూ నాతో నుడువుచున్న విషయము లోకనింద్యము. మీరు పలికిన ఈ పాపవచనములు నా మనస్సునకు ఎక్కుటలేదు. మానవకాంత రాక్షసునకు భార్య అవుట తగదు. మీరందరూ కలిసి మీ ఇష్టానుసారము నన్ను చంపి తినివేయండి. అయినను మీరు చెప్పినట్లుగా మాత్రము నేను చేయను. నా భర్త దీనుడే అయినను, రాజ్యహీనుడే అయినను అతడే నాకు గురువు. సువర్చలాదేవి సూర్యుని అందువలే సర్వదా నేను నా పతియందే అనురక్తురాలను. మహాసాధ్వి అయిన శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లు అరుంధతి వశిష్ఠుణ్ణి, రోహిణి చంద్రుణ్ణి, లోపాముద్ర అగస్త్యుణ్ణి, సుకన్య చివనమర్షిని, సావిత్రి సత్యవంతుణ్ణి, శ్రీమతి కపిలుణ్ణి, మదయంతిదేవి సౌదాసుణ్ణి, కేశినీదేవి సగరుణ్ణి, దమయంతి నలుణ్ణి అనుసరించినట్లు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడు నాకు పతి అయిన శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరించెదను. సీతాదేవి యొక్క ప్రతి వచనములను విని రావణునిచే ప్రేరితులైన రాక్షస స్త్రీలు కోపోద్రిక్తులై పరుష వచనములతో ఆమెను భయపెట్టసాగిరి. అశోక వృక్షముపై మౌనముగా దాగి ఉన్న హనుమంతుడు సీతాదేవిని భయపెట్టుచున్న ఆ రాకాసి మూకల మాటలను నిశ్చలముగా వినెను. క్రోధావేశపరలైన రాక్షస స్త్రీలు వణికిపోవుచున్న సీతాదేవిని చుట్టుముట్టి వ్రేలాడుచున్న తమ ఎర్రని పెదవులను నాకుచు చప్పరించుచు ఆమెను తినివేయబోచున్నట్లు ప్రవర్తించిరి. వెంటనే వారు క్రోధముతో గండ్రగొడ్డలను చేతబట్టి రాక్షసాధిపుడైన రావణుణ్ణి భర్తగా పొందుటకు ఈమె అర్హురాలు కానే కాదు అని పలికిరి. భయంకర రాక్షస స్త్రీలు మిక్కిలి బెదిరించుచుండగా వరాననయైన సీతాదేవి పొరలి వచ్చుచున్న కన్నీటిని తుడుచుకొనుచు హనుమంతుడు కూర్చొని ఉన్న అశోక వృక్షము యొక్క మూలమునకు జరిగెను. అట్లు శింశుపా వృక్ష సమీపమునకు చేరిన సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టిరి. అప్పుడు ఆ విశాలాక్షి శోకమగ్నమయ్యెను. ఆ రాకాసి మూకలు దీనవదన మాసిన వస్త్రములను ధరించినది, బక్క చిక్కినది అయిన ఆ సీతాదేవి చుట్టూ చేరి హెచ్చరికలతో ఆమెను బెదిరింపసాగిరి. చూచువారికి భయమును గొల్పునది, కోపదృష్టితో ఉన్నది, వంకర టింకరగా ఉన్నది, ఎత్తైన పొట్టగలది అయిన వినత అను రాక్కసి అప్పుడు ఇట్లు నుడివెను: ఓ సీత, ఇంతవరకు నీ పతిపై నీవు చూపిన ప్రేమ ఇక చాలు. ఏ విషము అయినను అతిగా ప్రవర్తించినచో అది కష్టములకు దారితీయును. ఓ సీత, ఒక మానవ కాంత ధర్మమును నీవు బాగా ఆచరించితివి, చాలా సంతోషము. నీకు మేలు కలుగుగాక. నీ హితమునకే నేను నుడువుచున్న మాటను కూడా పాటింపుము. రావణుడు గొప్ప పరాక్రమశాలి, మిక్కిలి రూపసి, భోగానుభవమున దేవేంద్రునంటి వాడు, కడు సమర్థుడు, త్యాగశీలుడు, అందరికీ ఆనందమును కూర్చువాడు. అంతేకాదు అతడు రాక్షస ప్రభు. అట్టి రావణుణ్ణి నీవు భర్తగా సేవింపుము. మానవుడు దీనుడైన రాముణ్ణి త్యజించి రావణుణ్ణి ఆశ్రయింపుము. ఓ వైదేహి, నేటి నుండి దివ్యములైన మైపూతలతో అమూల్యములైన ఆభరణములతో వెలుగొందుచు ఓ మంగళ స్వరూపిణి, అగ్నిదేవునకు స్వాహాదేవి వలె, దేవేంద్రునకు శచీదేవి వలె నీవు రావణునకు భార్యవై సర్వలోకములకు రాణివి అగుము. దీనుడైన రాముడు ఆయువు తీరనున్నవాడు. అట్టి వానితో నీకేమి పని? నేను చెప్పిన ఈ మాటలను నీవు విననిచో మేమందరము ఈ క్షణముననే నిన్ను భక్షించి వేయగలము. వ్రేలాడుచున్న స్తనములు కలిగిన వికట అను మరి ఒక రాక్షసి కుపితే పిడికిలి బిగించి సీతను భయపెట్టు చిట్టు పలికెను: ఓ సీత, నీవు బుద్ధిహీనురాలవు. ఇంతవరకు మాకు అప్రియమైన మాటలను ఎన్నో పలికితివి. అయినను నీ మీద జాలిపడి మంచితనముతో వాటినన్నింటినీ సహించితిమి. ఓ మైథిలి, కాలానుగుణముగా నీకు హితకరమైన మాటలనే మేము పలుకుచుంటిమి. వాటిని నీవు వినుటలేదు. సముద్రం యొక్క ఈవలి తీరమునకు నీవు తీసుకుని రాబడితివి. ఇతరులెవ్వరూ ఇచ్చటికి చేరజాలరు. ఓ మైథిలి, శత్రు భయంకరమైన రావణాంతపురమున నీవు ఉంచబడితివి. రావణ గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాయచుంటిమి.
సాక్షాత్తు ఆ దేవేంద్రుడు సైతము నిన్ను రక్షింపజాలడు. కావున ఓ మైథిలి, నీ హితము గోరి చెప్పుచున్న నా మాటలను పాటింపము. ఓ సీతాదేవి, ఏడుపును చాలింపము. అనర్థదాయకమైన నీ శోకమును వీడుము. అనుక్షణము దైన్యంతో ఉండుట మానుము. సంతోషముతో ప్రియముగా మెలుగుము. భయ స్వభావము గల ఓ సీత, స్త్రీల యవ్వనము స్థిరముగా నిలిచియుండదు. దాని శోభలు క్రమముగా క్షీణించును. ఈ విషయమున నీవు ఎరుగుదువు. కనుక నీవు రావణునితో హాయిగా రమింపుము. నీ యవ్వనము జారిపోకముందే సర్వసుఖములను అనుభవింపుము. ఓ సుందరి, ఈ త్రికూట పర్వతమునందలి ఉపవనములలో రమ్యమైన ఉద్యానవనములలో రావణునితో కూడి నీవు విహరింపుము. అప్పుడు వేల కొలదిగా గల మేమందరము నీకు పరిచారికలమై నీ ఆధీనంలో ఉందుము. సకల రాక్షసులకు ప్రభువైన రావణునకు నీవు భార్యవై ఆయనను భజింపుము. నేను నుడివిన ఈ మాటలను నీవు పెడచెవ పెట్టినచో నీ గుండెను చీల్చి దానిని తినివేయుదము. అనంతరము చండోదరి అను రాక్షసి క్రోధ వివశహై ఒక మహాశూలమును త్రిప్పుచు ఇట్లు వచించెను. భయముచే కంపించుచున్న వక్షస్థలము గలది, లేడివలే బెదురు చూపులతో ఉన్నది, రావణునిచే అపహరింపబడినది అయిన ఈమెను చూచి గర్భవతులకు వలె నాకొక తీరని కోరిక కలిగినది. ఈమె యకృత్తును అంటే గుండెకు కుడివైపున ఉండు మాంసము, ప్లీహము అంటే గుండెకు ఎడమవైపున ఉండేటి మాంసము, ఉత్పీడము అంటే గుండెకు పైనుండు మాంసము. ఈ ఉత్పీడమును, గుండెను, ప్రేగులను, శిరస్సును తినివేయవలననే నాకు ఇచ్చ కలిగినది. అనంతరము ప్రగస అను రాక్షసి ఇట్లు వచించెను. ఇట్లు వృతాగా ఊరక కూర్చునుట ఎందుకు? ఈ మూర్ఖురాలి కంఠమును నులిపివేయండి. పిమ్మట ఈ మానవకాంత మరణించదని రాజుగారికి నివేదింతము. అయినచో తినివేయండని అతడు మనకు ఆజ్ఞను ఇచ్చును. ఇందుకు సందేహమే లేదు. పిమ్మట అజాముఖి అని రాక్షసి ఇట్లు పలికెను. మనమందరము ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి మాంసఖండములను సమానముగా పంచుకొందుము. ఈ విషయమున అంతగా వివాదపడుట నాకు రుచింపదు. త్వరగా మద్యములను అనేక విధములైన లేహ్యములను సమృద్ధిగా తీసుకొని రండు, మనము విందు చేసుకొందుము. పిదప శూర్పణఖ అను రాక్షసి ఈ విధముగా నుడివెను. అజాముఖి చెప్పిన విషయమును నాకు సమ్మతమే. శీఘ్రముగా మద్యమును కొనిరండి. అది అన్ని విధములైన మన బాధలను దూరము చేయును. నర మాంసమును భక్షించి నికుంభిలాదేవి లంక యొక్క పశ్చిమ ద్వారమునందలి భద్రకాళి ఆ దేవి తృప్తికై నృత్యములు చేయుదము. ఇట్లు ఘోర రాక్షస స్త్రీలు భయపెట్టుచుండగా దేవత వంటి ఆ సీత ధైర్యమును కోల్పోయి వికల అయి ఏడవసాగెను. తరువాతి భాగంలో సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించి శోక సంతప్త విలపించుట చాలా దివ్యమైన అద్భుతమైన ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.